ఇటు వెళ్తాం యూజువల్గా నర్సాపూర్ ఫారెస్ట్. మావాడు రివర్ మీదగా వెళ్దామని చెప్పేసి ఇటు తీసుకొని పోతున్నాడు. మామూలుగా ఉండదు. లెట్స్ ట్రక్ ఇట్. ఐఎమ్ ష్యూర్ ఇట్స్ గోనా బీ ఏ లాంగ్ ట్రెక్. ఎందుకంటే ఇదివరకు ఒకసారి వచ్చినప్పుడు కూడా అట్లనే చాలా పెద్ద జర్నీ అయింది. సో బాబా 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 అసలు ఆ చెట్లు, ఆ సౌండ్స్ చూడండి. ఎంత అడవి అయినా సరే మనకి నర్సాపూర్ కంటే నల్లమల్ల ఫారెస్ట్ ఆ ఎక్స్పీరియన్సెస్లో నల్లమల్ల ఫారెస్ట్ అయితే అసలు సాలిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. డెన్స్ ఫారెస్ట్ అది. ఫుల్ గ్రీనరీ, చెట్లు. వర్షం పడుతున్నప్పుడు వస్తే కనుక ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదిగో ఏమి వెళ్తుంది. ఏంటిది అది? కార్తిక్ ఏంది? ఏంది అదిగో అక్కడ? కోతేనా అది? ఓకే. తెలంగాణ ప్రభుత్వం అటవీ శాఖ రాక్ ఫీల్డ్ డ్యామ్ సీసీ కెమెరాస్ ఉన్నాయి నీట్గా. I don't know why these kind of forest treks give me, so much of relaxing, exciting, soothing experience for sure. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా రేరెస్ట్ ట్రీస్, నార్మల్గా బయట కనిపించేవి అయితే కావు. చూడండి, ఇంకొకటి రీసెంట్గా నేను ట్రెక్ చేసింది వికారాబాద్. ఓ వావ్, దిస్ ఇస్ వాటర్ పాండ్. సో వికారాబాద్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ మనకి టెంపుల్కి దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత బయటకు వచ్చాక కిందికి స్టెప్స్ ఉంటాయి. అది చాలామంది
ఒక కొలను అని ఉంటుంది, అక్కడ వరకు వెళ్తాం వచ్చేస్తాం. బట్ అదర్వైజ్ అక్కడ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అక్కడ కూర్చొని ఉంటాడు. హీ విల్ బీ గివింగ్ ద టికెట్స్ ఫర్ ద డైవింగ్ డీప్ ఇన్ టు ద ఫారెస్ట్. అప్పుడు మాత్రం నాకు ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. బాగిచ్చా వే టు కాటేజెస్ అండ్ లేక్ అంట. సో ఆ ట్రెక్ కూడా ఫెంటాస్టిక్ ఉండే. చూడండి, కేబిఆర్ పార్క్ టు ది పవర్ ఆఫ్ 10 అనుకోవచ్చు ఫర్ ష్యూర్. ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్.